ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రస్తుతానికైతే ఈ సీలేరు ఏమంటారు గెస్ట్ హౌస్ దగ్గర అయితే మేము ఉన్నాము. ఈ గెస్ట్ హౌస్లో మేము చదువుకునే రోజులు ఇక్కడ ఎక్కువ శాతం ఆడుకునే వాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ కూడా గుర్తొస్తున్నారు, కొంతమంది గుర్తుపడుతున్నారు. అరే ఎలా ఉన్నావురా, ఏం చేస్తున్నావురా అని చెప్పేసి కొంతమంది పలకరిస్తున్నారు. ఈరోజు మధ్య రోజులు వచ్చాం కనుక పెద్ద కనపడలేదు, ఒకరిద్దరు కనపడ్డారు. కొంతమంది సోషల్ మీడియా పరంగా చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రీతిగా కొంతమంది మాత్రం పలకరించారు. లేకపోతే మామూలుగా సంత పూట ఇక్కడ అంటే ట్రైబల్ మార్కెట్లు అంటే జరుగుతుంటాయి కదా, సంతలు అంటే అలాంటప్పుడు వస్తే కనుక చాలామంది అరే ఎలా ఉన్నారా, ఏం చేస్తున్నారా, ఎక్కడ ఉంటున్నారా అని గిల్లడాలు రకడాలు కోతి బుద్ధులు ఇప్పుడు దాకా మామూలుకి పోలేదు. నేను కనబడితే ఏదో కోతి పని చేయక వాళ్ళు వదలరు అనమాట. అప్పుడున్న కోతి బుద్ధులు ఇప్పుడు కూడా ఉన్నాయి మా వాళ్ళకి, వాళ్ళతో పాటు నాకు కూడా ఉన్నాయిలేండి. అదన్నమాట పరిస్థితి. అంతే ఫ్రెండ్స్ కలిసినప్పుడు కొంత అలాగా ఏదో చేస్తూ ఉంటారనమాట, పిచ్చి పిచ్చి కోతి పనులు లాంటివి మాట్లాడుతుంటారు. సో కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా గుర్తొస్తున్నారు. ఈ స్థలాలన్నీ ఇవన్నీ చూసినప్పుడు ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. మీరు కూడా మీ హాస్టల్ కావచ్చు, స్కూల్ కావచ్చు, లేదా కాలేజ్ కావచ్చు, అలాంటి చోట్లకి వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా గుర్తొస్తాయి కదా. అందుకని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా గుర్తొస్తున్నాయి. మా తమ్ముడు మాత్రం అసలు సైలెంట్ అయిపోయాడు. అసలు ఇవన్నీ నేను మాట్లాడుతుంటే ఈ తమ్ముడు కూడా ఇక్కడ చదువుకున్నాడు. కాకపోతే వీళ్ళదేమో ఇంగ్లీష్ మీడియం, మాదేమో దుంపలు పాడు, అంతే తేడా. అంతే కదా తమ్ముడు? తెలుగు మీడియం, అందుకని తెలుగు కూడా మాట్లాడడం రాదు మాకు. సరే అండి, మనం బయలుదేరుదాం ఇక. ఓకేనా? బాయ్ బాయ్, సీలేరు.